అన్నా ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమన్నా ఈ చెక్కన్న. షిండేని తిట్టి ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావలేదురా. రై ఒకసారి అని పిలవండిరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మూత సరిపోద్ది. మూత? మూతకేమెక్కుతాయి? నాకు మూత చాలండి బాబు. పోయింది చెప్తాను. వీడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా అమ్మా నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు, టైంకి ఇంత తిని మండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నే ఏంటగా రై మీరు కూడా పోండి. నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందబ్బయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు, ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే నేను పడుకోను, నువ్వు దిక్కు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంకుల బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఇది చంపేయండి, నరికేయండి, పెద్ద పెద్ద అరుపులారు. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు. అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేనయ్యో. ఎక్కడ పోతావు నువ్వు? ఆగు, దొరికావు దొరికావు దొరికావు. ఆహా డైనోసార్ లాంటి కాలు దొరికింది దొరికింది. ఇంకెక్కడ పోతావురా? ఇంకెక్కడ పోతావు? ఆగు ఆగు ఆగు. జై ఆంజనేయ. నువ్వు దూకితే నేనైనా దూకలేంది. గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకటం ఏంటా కుర్రోలాగా? టూ బ్యాడ్. ఆవిడ నా పెళ్ళం కాదు. దెబ్బ తగిలింది పళ్ళకి కదా, బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి? పద్మావతి టెలిం. డాక్టర్ గారు ఈయన నా బాస్. అవును, మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్. నాకు పెళ్ళం ఉంది, దానికి నేను బాస్ని. పక్కింటి ఉండే బాస్ని అంటాడు, నేను ఒప్పుకున్నానా? అయ్యో ట్రీట్మెంట్ చేయండి. పళ్ళు బాగా కదిలిపోయిన పేకాలు పట్టుకోండి గట్టిగానే. నొప్పిగా ఉంటుంది ఓట్తో ఇది పట్టుకుని కంగారు పడ పీకే నొప్పిగా ఉంటుంది. నీ అవ్వ
కదిలిన ఫన్ వదిలేసి కింద ఫన్ను లాగుతా ఫుల్. అర్రే పై పళ్ళ కింద పళ్ళు అనుకున్నానాయా. అయినా సరే నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుదామని పట్టకరతో లాగితే నాలికి కూడా ఊడొచ్చేసింది. దరిద్రుడా, నీకన్నా దొంగ పెదవే బెటరు. మొత్తం తొర్రి చేసి ఫారేసావు కదరా. ఎందుకంటే అంత ఫీల్ అవుతారు? కొత్త పళ్ళు కట్టేస్తాను కదా. ఏం అక్కర్లేదు, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి. చెప్పుచ్చును కొట్ట దొందనా తొడతా. రే అప్పరా ఏంటి గారు వచ్చేసారా? నెల రోజుల దాకా రానన్నాడు, అప్పుడే వచ్చేసాడా? అరే అంటే ఇతను డాక్టర్ కాదా? కాదు, వార్డ్ బాయ్. డాడీ దావా. అయ్యో, ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనబ్బా నా ఫానిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ విధవేనమ్మా నా పాలిటి శత్రువులా తయారయ్యాడు. నువ్వేంటి నీ తుష్పళ్ళెత్తి పొద్దున్నుంచి నాకు అలవాటైంది. అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం. గోదు చెప్పు. గుడ్ గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతుందామని తేతుంటే, నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు తలుదేస్తే నేను 3 అడుగులు వేయాల్సి వచ్చింది. జిరాఫీ అదం. అందుకే నేను 7 అడుగులు వెయ్యమంటుంది. మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాళ్ళు కొట్టేసేది. డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లని ఎవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాలి నేనేడుతుంటే నీ దొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది కాదురా యదఫా, ఈ టైంలో ఆ దొడవెందుతని. ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేను ఎందుకు కాదంటాను అంటున్నారు. వాడు పళ్ళు రాల కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పళ్ళు రాలితే రాలే, జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పంతులు గారిని పిలుచుకురా. చూసావా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను. నాన్నమ్మతో నేను మాట్లాడతా. వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ. ఎఫటాడు? నీ పళ్ళు రాళ్ళు కొట్టినవాడు. అవు అవు అవు. ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే పారిపోనా? వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తా. ఒక్కసారి తలెత్తరా. తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి. ఓరి శివ, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా. అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో కూడా చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుస? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా? మళ్ళీ తల దించేశాడు సార్. ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అవిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా. ఎర్రసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా, నువ్వు జ్ఞాపకం చేయలేదేట్రా? ఎక్కడుంది సార్? ఏడుందిరా. హనుమంతుడి ముందు కుప్పు కదలెత్తావు. చూసినారంట్రా, వీడికి ఏరే చోట్ల వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుండు పోనాడు. ఇది ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు. రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా. ఆ బల్ల మీద పెట్టినాడు చూడు. మీరు అటు చూడండి సార్. ఎటుమి? అటుమి. మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి? చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా? మకారాణి గారికి అప్పుడే తెల్లారింది. ఇంత బేగిన వచ్చేసినారు. రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎరగనట్టు కూకుంటారేంట్రా. చప్పట్లు కొట్టండి. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను. వెళ్ళి కూకోమి. ఎరా ఏట్లా దానొక్క సొత్తున్నావు? కళ్ళు పొడిసేయగలను. నేను నిన్న చెప్పిన లెక్క ఇంటికాడ చూసుకొచ్చినారా నేదా? A+B² నేను రాసేస్తాను అనుకున్నారేటి? నేను రాయను కదా, మీ చేత చెప్పిస్తా. చెప్పి
లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూసెళ్ళమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను. సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, 6 అడుగుల ఎర్ర చొక్కా వాడు. ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన. ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా. మాట మార్చడానికి ప్రయత్నం చేసామంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రి పెదవని అనుకున్నావా? చెప్పు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమిటి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివో. చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేది అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద, ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. మనదే మల్లమాట అడవడు. ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 10 వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా. ఒట్టు. అయితే పద. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న 1 ఎకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్ళేది. చాలా థ్యాంక్స్. వనజా, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి. ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజుగా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజుగా వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఏంటి సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండేగా, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, ఈ వేసానంటే డఫా. నువ్వేం కంగారు పడక్కర్లా, ఈ ఇస్తాను తీసుకో. స్లీపింగ్ పిల్స్. చెప్పేది నువ్వు, ఇవి పాలల్లో కలిపించి గురక పెట్టి నిద్రపోతాడు. తట్టి లేపినా లేవడు. గో అహెడ్. గో. 1 2 ఏ అర్ధరాత్రి మెలకు వస్తే అప్పుడైనా ప్రాబ్లమే. 3 అసలు ఆ పర్సనాలిటీకి ఇవి సరిపోతాయో లేదో, ఇంకోటి వేస్తే బెటర్. 4 ఎంత బాగున్నాడో. అయ్యో, నేనేంటి ఇలా అయిపోతున్నాను? నేను కూడా 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. దేవుడా దేవుడా, ఏం జరగకుండా చూడు. నువ్వు తీసేయి. ఎందుకు? ఇబ్బందిగా ఉంటుంది కదా. ముందు మీరు పాలు తాగండి. ఏంటిది? ఏంటి ఇక్కడ ఏంటిది? పాల్. బాగా వేడిగా ఉంది. ఆ పట్టుచీర నగలు అన్నీ తీసేయచ్చు కదా. ముందు మీరు పాలు తాగండి. పాలు పాలు అని చంపేస్తున్నావేంటి? నిద్ర వస్తుందేమో, పడుకోండి. శోభన గదిలో ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదా? ఛాన్సే లేదు. మీకు వస్తుంది. ఏమిటిలా కంగారు పడుతున్నావు? అసలు ప్రాబ్లం ఏంటిది? మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, అది నిజమే. కానీ దీనికి నేను ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. కొంచెం టైం కావాలి. ఒక 1 మంత్ తర్వాత.
చెప్పొచ్చు కదా. చెప్తే వింటారో లేదో అని, టెంప్ట్ అవుతారని 1 2 4 స్లీపింగ్ పిల్స్ కలిపాను. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను. ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి, నా పొంద మారిపోయినాయి. ఈ జన్మకెంతే. ఎందుకలా అయిపోతున్నారు? నిద్రపోండి. నిద్ర ఎలా వస్తుంది? ఒంట్లో వాయుగుండం పుడుతుంది. అంటే 4 నిద్ర మాత్రలు. అవే కొంప ముంచాయి. అవి నిద్ర మాత్రలు కావు, వయాగ్రా. చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను. అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వేలు తీసి. దాట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 6 నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. అంతే కదా. కొబ్బరి నూనె తెచ్చుకుని మెల్లగా నీకు జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చెరకొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా. రాస్కెల్, నిన్ను. కదిలావో బుర్ర బద్దలైపోతుంది. కబడ్డా. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడ అల్లాలి. అమ్మ కాదు, డాడీ. డాడీ అని ఏడు. ఏడు. పిల్లలు ఏడవడం సహజం. బాలానాం రోదనం బలం. అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు. ఏడు ఏడు బలం బలం. మేడం, మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడంని. సేల్సా? నేనేం కొన్ను. గో గో. ఇది మీరు కొనే సరుకు కాదులేండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపర రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ పానిక్, డోంట్ పానిక్, డోంట్ పానిక్. ఓయ్, ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఓన్లేదు, నాకు కప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ, ఇదే మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా, ఇవ్వరని ఇంకోసారి చెప్పొచ్చు కదయ్యా.
వెరీ గుడ్ బ్రదర్. కొట్టు, ఇంకోటి కొట్టు. అమ్మా రిక్షా ఆగలేని, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. దా. ఒరే బ్రదరు, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించాం తల్లి. ఉతికిన బట్టలు వేసామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని 3వ రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి.